తెలంగాణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజలే పిలిపించుకుని సభ్యత్వం చేసుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జనరల్ బజార్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహించేందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. రుణమాఫీ ఇవ్వకుండా రైతుల నడ్డి విరిచి ప్రజాపాలన అంటే అర్థమేంటని నిలదీశారు. ఆయన తెలంగాణలో ప్రజలను తప్పుతో పట్టించే పాలన నడుస్తుందన్న ఆయన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పారు. పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశ ద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊతా ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దేశాన్ని విడిచిపెట్టి వెంటనే రాహుల్ గాంధీ ఇటలీ పోవాలి. ఆయనకు నచ్చితే పాకిస్తాన్ వచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు. ఏ టెర్రరిస్ట్ సంస్థలకు చాలా దగ్గరనో ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో ఆ సంస్థ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది మంచి పద్ధతి కానీ చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కేంద్ర హోం